ఓకే. ఇవి ఎంతవా ఇవి? దేనికి ఇవి? దేనికి కడితే? అలా కదా, అంత చిన్న కాయలు పనికి వస్తాయా? తినొచ్చా? మరి దేనికి? దేవుడు ఎక్కడున్నాడు? మనమే దేవుడు. అది సరైన కాయలు అమ్మితే మంచిది. అలా చూడండి, మంచిగా అమ్ముతున్నాడు. మీకు పాపం డబ్బులు 10 రూపాయలు వస్తుందే కానీ పాపం మాత్రం వస్తుంది కన్ఫామ్. చిన్న చిన్న పుంజులు అమ్మొచ్చా? ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ చదివి పుంజులు అమ్మేసి డబ్బులు సంపాదించిస్తే అది చూడండి. ఆవిడ అమ్మలేరా? పెద్ద ఆవిడ ఎందుకు నీతి నిజాయితీతో ఆవిడ మంచిగా పెట్టారు. చిన్న చిన్న పుంజులు ప్రకృతి నాశనం చేస్తున్నారు మీరు. కొబ్బరికాయలు ఇది దాన్ని కట్టిస్తే ఏటొచ్చుద్ది. మీలాంటి వాళ్ళు ఇలా చేస్తే అలాగే. నెక్స్ట్ టైం చేయొద్దు ఇటువంటి బిజినెస్. మీకు లాస్ తప్ప ఏముండదు. చుట్టూ సీతాఫలాలు అన్నీ. నెక్స్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది. వాళ్ళందరికీ అయింది ఇప్పుడు లోపల. ఓకే. అమ్మా ఇవేటివి అమ్మా? ఇవేంటివి? తినటానికనేవి? తినడానికి పనికిరాదా? ఏమి మరి ఎందుకు తెంపేశారు చెట్టువి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం మీద. నెక్స్ట్ టైం ఇదిగో ఈ పుంజులు అమ్మారా ఫైన్ పడుతుంది. ఓకే. దేవుడు లేదు, ఎవడో లేడు. ఈ పుంజులు అమ్మకూడదు, తెంపకూడదు. ఓకే. ఇగో మొత్తం వీడియో ఉందని. ఇది ఏం పేరు? మీ పేరు? ఇంకా నన్ను ఇంకెప్పుడు అమ్మకండి. కొబ్బరి అది హలో బాబు, ఆ చిన్న చిన్న పుంజులు ఆ కొబ్బరి అలా కాదమ్మ. దేనికి కొంటున్నారు మీరు? అది దేవుడు ఎక్కడ ఉన్నాడు? అది పెట్టేస్తే దేవుడు వచ్చేస్తాడా మీ దగ్గరికి? ప్రకృతిని పాడు చేసిన కొనకండి. ఇవి ఏంటి పుంజులు ఈ చెత్త చెదరం కొనేసి పాడు చేసి ఇప్పుడు గోదావరి ఇదేంటిది విజయవాడ లేట్ అయింది. వరదలు వచ్చేలేదా? ఇప్పుడు ఇక్కడే కంట్రోల్ చేయాలి. మీరు కొనకూడదు ఇవి. ఈ పుంజులు ఇవన్నీ ఏం చేస్తారు? కొనకండి. దేవుడు వచ్చేస్తాడు. ఆనవాయితీ ఏంటి? ఆనవాయితీ మీ అత్తగారు ఎవరో ఒకరు వ్యవసాయం చేశారు, మీరు చేశారేంటి? చేయట్లేదు. మరేమి ఇవన్నీ ఇప్పుడు కొబ్బరికాయలు ఎన్ని వేస్ట్, ఎన్ని డబ్బులు వద్దును. ఇప్పుడు 10 రూపాయలు పోతుంది మా అయితే. చేసింది మంచి. ఇప్పుడు పత్రికలు ఉన్నాయి, ఇప్పుడు అవంటే తప్పదు. ఇవెందుకు ఈ చిన్న చిన్న పుంజులు ఇవన్నీ ఉన్నాయి? ఏంటి ధర్మం? కాయలు పుంజులు పెడితే ధర్మం వస్తుందా? నెక్స్ట్ టైం ఎప్పుడు చేయొద్దు. ఇగో వీడియో ఉంది మొత్తం మీది పైన. ఇంకా నెక్స్ట్ టైం పడుతుంది. అమ్మా హలో రండి. దేనికి ఇవి? మీరు దేనికి అమ్ముతున్నారు? దేనికి ఇవన్నీ? ఏం పూజ? వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? వినాయకుడు తినేస్తాడు అవి? ఆశ చూపిస్తారా? అంటే దేవుడిని మోసం చేస్తారు మీరు. మరి చిన్న చిన్న పుంజులు ఎందుకమ్మా అమ్మడం? అవి అమ్మకూడదు. మానేయండి అమ్మడం. ఏంటి బ్రతుకులేదేంటి? మీరు కూరగాయలు అమ్మాలా, కొబ్బరికాయలు అమ్మాలా? అన్నీ నువ్వు ఈ పుంజులు లాంటివి ఏమి అమ్మద్దు. ఇగో ఆ ఏడు మానేయాలో ఇప్పుడు వచ్చి ఫైన్ వేస్తే మీకు తెలుస్తుంది. ఫైన్ వేయిస్తాను, అప్పుడు తెలుస్తుంది ఏడు మానేయాలి. దొరకపోతే మానే అమ్మడం, అమ్మకూడదు. ఓకే. నెక్స్ట్ టైం అయిందా నీకు అయిపోతుంది. ఇవన్నీ బాగున్నాయి. ఇవి ఎందుకు అమ్మడం? ఈ చిన్న చిన్నవి ఇవి తింటారు ఎవడు? వాళ్ళందరూ నీటి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకోవచ్చు కదా. పూజ చేస్తే ఏట వస్తుంది? ఇవి పెడితే మాత్రం పాపం వస్తుందా రాదా? ఎందుకు రాదు? ఏంటి అంత చిన్న తింటారా మీరు? మరి పనికి రాంది మరి పాపమే కదా. అమ్మకూడదు ఇవి.
నెక్స్ట్ టైం మేరా ఫైన్ పడుతుంది. ఇగో వీడియో మొత్తం ఉంది మీకు. ఏం పేరు మీ పేరు? ఓకే. నెక్స్ట్ అమ్మకూడదు. ఇంకా వాళ్ళందరూ ఎంత నీట్గా వాళ్ళకి పెట్టి తప్పే ఉంది. జామకాయలు ఇగో ఇవన్నీ ఇటువంటి పెడితే ఒక పుణ్యం వస్తుంది. అది చూడండి, ఆ వెనక అవి బాగానే ఉన్నాయి పెద్దగా. ఇవి ఎందుకు దీనివల్ల ఇప్పుడు నాశనం అయిపోతుంది కదా ప్రకృతి. ఇప్పుడు అలా విజయవాడ లేట్ అవుతుంది. స్విమ్మింగ్ చేస్తున్నారు తెలుసు కదా. బాగున్నాయి వస్తాను. చూడండి. హలో, ఇవి అవుతాయా? పళ్ళు అవుతాయి అవి? ఇవి ఈ పళ్ళు అవుతాయా? పళ్ళు ఇవి చిన్నవి ఇవేవో ఉన్నాయి కదా దెబ్బకాయ. తినడానికి అవుద్దా అవదా? బాబావా లేట్ అయితే అవి ఎక్కడ పుంజులు ఎక్కడ పళ్ళు అయిపోతాయి. అమ్మకూడదు అవి. నెక్స్ట్ టైం మేరా ఫైన్. ఓకే, ఇదిగో వీడియో మొత్తం రికార్డు. దేనికా? ఆ పుంజులు అవి అమ్మకూడదని. ఎందుకో మీకు తెలుస్తుంది. ఎవరు చెప్తారో? ఓకే. ఏం పేరు మీ పేరు? ఓకే.